కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి వై జంక్షన్ లోని ఆనంద్ రోటరీ హాల్లో ఏపీ టాక్సీ ఓనర్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఈ పథకంపై దృష్టి ప్రచారం చేశాయని అన్నారు. అయితే ఈ పథకం వలన ఆటో డ్రైవర్లకు ఏ విధమైన నష్టం లేదని వివరించారు. ఆటో డ్రైవర్లు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రవాణా రంగ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. రవాణా రంగ కార్మికులకు సమస్యల పరిష్కారానికి తమ కుటుంబం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ ట్యాక్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులు తమ సేవల ద్వారా అనేక కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ వాహన మిత్ర, గ్రీన్ ట్యాక్స్ వంటి పథకాలు అమలు చేయడం హర్షణీయమని అన్నారు. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానం ద్వారా రవాణా రంగ కార్మికులపై పెను భారాలు మోపి గ్రీన్ ట్యాక్స్ పేరుతో 18,000 రూపాయలు వసూలు చేసేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని రద్దు చేసి కేవలం చిన్న వాహనాలకు 4,000 రూపాయలు, లారీలకు 6,000 రూపాయలు చొప్పున గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తూ రవాణా రంగంపై భారాలు తగ్గించిందని అన్నారు. సమాజానికి సేవలు అందిస్తున్న 65 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఓలకు సమర్పిస్తే అటువంటి డ్రైవర్లకు ప్రతి నెల 8,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్గాని వసంత్ కుమార్, ఆనంద్, దొమ్మెటి సోమశంకర్రావు, ఏవి సత్యనారాయణ, చింతా శివవర్మ, చెన్నమిల్లి నారాయణ, బోకు సింహాచలం, వెన్న సత్యనారాయణ, మేసాల కొండలరావు, పోతుల గంగాధర్, వల్లూరు వీర వెంకటరమణ, హెచ్చర్ల నాగేశ్వరరావు, ఎం భద్రరావు, భువనగిరి కుమార్, ముచ్చకర్ల ప్రసాద్, ఎర్రంశెట్టి పరశురాం, కృష్ణ, దొండపాటి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనేక కోట్ల రూపాయల ఆదాయం ఇస్తున్నాం. నిద్రలుగా నిపుణులుగా లారీల మీద మరి రవాణా సరుకు తీసుకెళ్లి ప్రజలకు అవసరమైనటువంటి నిత్యోపయోగ వస్తువులు కూడా రాష్ట్రాలు దాటి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఆ లారీలోనే వంట చేసుకుంటూ నెలలు కానీ 2 నెలలు కానీ వాళ్ళు గృహాలకి చేరుకోరు. అటువంటి సమాజానికి సేవ అందిస్తున్నటువంటి రవాణా రంగానికి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి అంశాల్లో ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డు వేయమని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన కూడా వెంటనే స్పందించి తప్పనిసరిగా ఈసారి మీ వెల్ఫేర్ బోర్డు వేస్తామన్నారు. అలాగే ఏదైతే వాహనమిత్ర పథకంలో ప్రజెంట్ ప్రభుత్వం దాన్ని ఆటో సేవలు అని ఒక టైటిల్ మార్చి ఇవాళ 15,000 రూపాయలు మరి ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ట్యాక్సీ క్యాబ్స్ కూడా వాహనాలకి మరి చాలా మంది మధ్యకాలంలో మరి 15,000 లబ్ధి పొందారు. అంటే ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ బోర్డు వేసినట్టయితే విద్యా రుణాలు, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే కొత్త వాహనం కొనుక్కుంటే 4 లక్షల సబ్సిడీ, 5% మీద ఇంట్రెస్ట్ మీద మీకు కొత్త వాహనం ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు డ్రైవింగ్ యూనిట్ని బట్టి ఆ యొక్క పథకాలను కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన కూటమి ప్రభుత్వం మరి చాలా మనకి మేలు చేసింది. కాబట్టి ఇదే కాకుండా ఇవాళ మరి లోకేష్ గారు కూడా A1 కమిషన్ హాల్ విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఆటో కార్మికుల గురించి, అంటే మోటార్ అందరి గురించి. ఆ
చేసినప్పుడు మా గవర్నమెంట్ అయితే మేము వెళ్ళాం. మొత్తం పాల్గొను, నరసాపురం, భీమవరం, తిరుపతి అందరినీ కూడా తీసుకుని ఆ కాన్ఫరెన్స్లో కూర్చొని మేము ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ గురించి గతంలో 200 రూపాయలు మేము చెల్లించేవాడు, అంటే మొక్కలు పెంపకానికి. ఆ యొక్క గ్రీన్ ట్యాక్స్ని ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే సెంట్రల్ పాలసీ అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్, చాలా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసేది దాన్ని వ్యతిరేకించారు. మేము అంత ప్రొసీడ్ చేయలేము అని. అంటే తమిళనాడులో 500, కర్ణాటక 500, గుజరాత్లో కూడా 500 గ్రీన్ ట్యాక్స్ సంవత్సరానికి. కానీ ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ వచ్చేటికి జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సహా వాహనానికి 4000, మ్యాక్సీ కాబట్టి 9+1 6000, ఇక లారీ వచ్చేటికి 17,000 రూపాయలు. ఇవన్నీ కూడా ఆ A1 కమిషనర్ లోకేష్ గారు దృష్టిలో పెట్టినప్పుడు తప్పనిసరిగా 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడితే ఫస్ట్ మొదట మేము చేసేది గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటే అని చెప్పేసి ఆయన మనకి హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఈవేళ 12 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాహనానికి 1500, 17 సంవత్సరాలు దాటి ప్రజలకు రవాణా సేవలు అందించడంలో మోటార్ కార్మికులు అమూల్యమైనటువంటి సర్వీస్ చేయడం అన్నది మనం గ్రహించే విషయం. వాళ్ళు చేసే సర్వీస్ ఎంత అంతా కాదు. దాన్ని మనం ఖచ్చితంగా ఆ సర్వీస్ని ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకి అన్ని విధాలా సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆ సేవలో అమూల్యమైనవి మాత్రమే కాకుండా ఎందరో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు మొదలైన వాళ్ళు పరోక్షంగా నిరంతరం సేవలు చేయడంలో వాళ్ళు అగ్రగణ్యులుగా నిలబడుతున్నారు. ఇటువంటి కీలకమైనటువంటి రోడ్డు రవాణా కార్మికుల జీవన ప్రమాణాలను కాపాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పరిరక్షించవలసిన బాధ్యతలు ప్రభుత్వాలకు ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏం చేయాలో అనేది కూడా సంబంధం లేకుండా వాళ్ళు మేము చేసిందే మీరు అంగీకరించాలనే విధానంతో ఒంటెద్దు పోకడతో పోయినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితులు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ వీళ్ళకి మంచి చెయ్యాలి మనం, వీరి కార్మికులు లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మనం ఆదుకోవాలనే భావంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఆ వేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నో సంక్షేమాలు మేము చేస్తాం, చేసి మిమ్మల్ని ఆదుకుంటామంటే ఈ వైఎస్ఆర్ పార్టీ కూడా అబ్బాయి వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళు చేసేది ఏమి ఉండదు, ఇదంతా బూటకాలు అని చెప్పి డిస్కరేజ్ చేసేవారు. దాన్ని ఆ డిస్కరేజ్ చేసినా సరే డిస్కరేజ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ మొక్కవోని ధైర్యంతో వీళ్ళకి మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేస్తే వీళ్ళు బతుకులు బాగుపడతాయని ఆలోచించేవారు. ఆ విధంగానే ఈవేళ కొన్ని సంక్షేమ పథకాల కింద వాళ్ళకి అనౌన్స్ చేశారు. వాటిని ఒకటి అమలు జరుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సేవలో 15,000 గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఒక గౌరవం, గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చెయ్యాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి. అటువంటి ఆలోచన మన సోదరులకు వచ్చిందంటే వాళ్ళు గుర్తించారు.
ఏదైనా చెయ్యాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. అలాగే లోకేష్ గారు సపోర్ట్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని ప్రూవ్ చేసుకుంటూ రావడం వల్ల మన వాళ్ళకి ఇంకా గౌరవం, మర్యాద, అభిమానం ఈ కూటమి ప్రభుత్వం మీద పెరిగింది. అందు గురించని ఈ రోజున ఈ సోదరులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ కానీ క్షీరాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మీ అభిమానానికి ఎల్లప్పుడూ కూడా అండదండలు ఎత్తూనే ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ మా అబ్బాయి ఎమ్మెల్యే ఉన్నాడు, నేను ఉన్నాను, ఖచ్చితంగా మీకు అండదండలు ఇస్తాం. గతంలో కూడా తెలుగుదేశం అది అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కార్మికులకి ఇబ్బంది వస్తే ఆ విషయంలో మేము అచ్చెన్నాయుడు ఆ రోజున కార్మిక శాఖ మంత్రి, ఆయన తీసుకెళ్ళే అన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు ఈ కార్మికుల మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోదు. ఖచ్చితంగా వీళ్ళంటే అభిమానంగా ఉంటాం. వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీళ్ళని కాపాడుకోకపోతే నిత్యం మనకి సరుకులు వెళ్తూ ఉంటాయి, రకరకాల విద్యార్థులు ట్రాన్స్పోర్ట్కి కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా ఈ కార్మికులు ఖచ్చితంగా అండదండలు ఇస్తారనే నమ్మకం అందరికీ ఉంది. అది ఇంకా ఎక్కువ నమ్మకం కలిగేలా చేసి వాళ్ళని అండదండలు ఇస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా నేను కానీ మా అబ్బాయి కానీ అందరం ఉంటామని తెలియపరుస్తూ సెలవు.